శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఆహా, నేడు కదా దశరథ మహారాజు యొక్క జన్మ చరితార్థం కాబోతోంది. అంతేకాకుండా ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి ఆ దశరథ మహారాజుకు ఏ సంకల్పం చేత అశ్వమేధ యాగం చేశాడు, పుత్రకామేష్టి యాగం చేశాడు, ఆ ఫలం లభించబోతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు, శంఖ చక్ర గదాధారుడైనటువంటి ఆ నారాయణుడు మొట్టమొదటిసారి ఒక పరిపూర్ణమైనటువంటి మనుష్యుడు రూపంలో ఈ పుణ్యమైనటువంటి భూమి మీద అడుగుపెట్టి సమస్త మానవుల్ని ఉద్ధరించబోతున్నాడు. అంతేకాకుండా నేడు కదా కౌసల్య ఆ నారాయణ్ణి తన గర్భంలో పండించుకుని ఒక మనుష్యుడిలాగా ఆ నారాయణ్ణి భూమి మీదకి అందిస్తున్నటువంటి శుభతరణం. ఎంత భాగ్యవంతురాలో ఆ కౌసల్య. అంతేకాకుండా శంఖచక్ర గదాధారుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ నారాయణుడు కౌసల్య, సుమిత్ర, కైకల యొక్క గర్భాన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా నలుగురు రూపంలో ఉద్భవించి సమస్త మానవజాతిని ఉద్ధరించి లోకంలో ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించబోతున్నాడు. ఎన్నో యుగాల నుంచి మునులు, గంధర్వులు, యక్షులు ఎంతో పరితపిస్తూ తపస్సు చేస్తున్నటువంటి ఆ నారాయణ యొక్క దర్శనం ఒక మానవ రూపంలో లభించేటటువంటి శుభ తరుణం ఇది. ఆ శ్రీమన్నారాయణుడు శ్రీరాముడుగా భూమి మీద అవతరించి రాక్షస బలాన్ని నశింపజేసి ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించి రావణాసుని వధించి లోకంలో అందరికీ శాంతిని కలిగించినటువంటి ప్రేమ స్వరూపుడు. అందుకే ఆయన్ని పుంసాం మోహన రూపాయ అంటారు. అటువంటి ఆ రాముడు కౌసల్య గర్భాన్న జన్మించేటటువంటి శుభ సమయం ఆసన్నమైంది. అయోధ్యావాసులంతా ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభతరుణం వచ్చింది. ఎంత గొప్పగా ఆ వేడుక అయోధ్యావాసులంతా జరుపుకుంటున్నారో తెలుసుకుందాం. చైత్ర శుద్ధ నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రమునందు చైత్ర శుద్ధ నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రమునందు 5 గ్రహములు ఉచ్ఛలో నుండా అందుగురుడు చంద్రునితో నుండా 5 గ్రహములు ఉచ్ఛలో నుండా అందుగురుడు చంద్రునితో నుండా కర్కట లగ్నమునందు జనిల్చెను కౌసల్యకు రాముడను పుత్రుడు. కర్కట లగ్నమునందు జనిల్చెను కౌసల్యకు రాముడను పుత్రుడు. విష్ణుదేవు అర్ధాంశ సంభవుడు. విష్ణుదేవు అర్ధాంశ సంభవుడు. సర్వసులక్షణుడు శ్యామ సుందరుడు.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఇంకా ఏ రకంగా ఆ నారాయణుడు రాబోతున్నాడంటే, పుష్యమి నక్షత్రమునందు మీనలగ్నమున జన్మించినాడు. పుష్యమి నక్షత్రమునందు మీనలగ్నమున జన్మించినాడు. కైకేయికి భరతుడను పుత్రుడు, విష్ణుదేవు అష్టమాంస భవుడు. కైకేయికి భరతుడను పుత్రుడు, విష్ణుదేవు అష్టమాంస భవుడు. సత్యవంతుడు సద్గుణవంతుడు, బుద్ధిమంతుడు నిర్మల చరితుడు. సత్యవంతుడు సద్గుణవంతుడు, బుద్ధిమంతుడు నిర్మల చరితుడు. అన్నను బోలిన నీల శరీరుడు, అన్నను బోలిన నీల శరీరుడు. అన్నదమ్ములలో రెండవ వాడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఆశ్లేష నక్షత్రమునందు కర్కటలగ్న మధ్యాహ్నమునందు. ఆశ్లేష నక్షత్రమునందు కర్కటలగ్న మధ్యాహ్నమునందు. సుమిత్రకు జన్మించిరిరువురు, లక్ష్మణ శత్రుఘ్నులను వారు. సుమిత్రకు జన్మించిరిరువురు, లక్ష్మణ శత్రుఘ్నులను వారు. విష్ణుదేవు శేషాంశ సంభవులు, సర్వసులక్షణ తేజోమూర్తులు. విష్ణుదేవు శేషాంశ సంభవులు, సర్వసులక్షణ తేజోమూర్తులు. అస్త్రశస్త్ర విద్యా విశారదులు, అస్త్రశస్త్ర విద్యా విశారదులు. ధీరవరులు మహానుభావులు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఏ రకంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నారాయణుడు ఒక మానవ రూపంలో ఈ భూమి మీద అడుగుపెట్టాడో ఆ రోజు మామూలుగా ఉంటుందా? దేవతలందరూ కూడా ఆనంద బాష్పాలతోటి నృత్యం చేస్తున్నారు. ప్రకృతి పులకించిపోయింది. అయోధ్యావాసులు పండగ చేసుకుంటున్నారు. దశరథ మహారాజు ఆనందంతో పొంగిపోతున్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకలు ఎంతో ఆనందంతో సంతోషంగా ఎంత హాయిగా ఉన్నారంటే ఆ పుత్రులను చూసుకుంటూ
ఒక ఉత్సవంలాగా నడుస్తోంది. ఆ పండుగ ఈనాటికి కూడా మనకి శ్రీరామ నవమిగా ఎంతో వైభోగంగా మనమంతా చేసుకుంటూ ఉంటాం. అంత గొప్ప భాగ్యవంతులం మనమంతా కూడా. ఎంత గొప్పగా ఆ పండుగ జరుగుతోందంటే, గంధర్వాదులు గానము చేయగా అప్సరసలు కూడి నాట్యమాడగా, గంధర్వాదులు గానము చేయగా అప్సరసలు కూడి నాట్యమాడగా, దేవదుందుబులు మారుమ్రోగగా పుష్పవర్షములు మెండుగా కురియగా, దేవదుందుబులు మారుమ్రోగగా పుష్పవర్షములు మెండుగా కురియగా, రాజమార్గములు కనుల పండువుగా జనసమూహముతో కిటకిటలాడగా, రాజమార్గములు కనుల పండువుగా జనసమూహముతో కిటకిటలాడగా, ముల్లోకముల పేరొందిన పురము, ముల్లోకముల పేరొందిన పురము శోభిల్లెను అయోధ్యాపురము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అందమైన అలంకరణలతో సుందరులైన స్త్రీ పురుషులతో, అందమైన అలంకరణలతో సుందరులైన స్త్రీ పురుషులతో, నృత్య మృదంగ మంగళధ్వనులతో ఆటపాటలతో జయ జయ ధ్వనులతో, నృత్య మృదంగ మంగళధ్వనులతో ఆటపాటలతో జయ జయ ధ్వనులతో, వందిమాగధుల స్తుతివాక్యములతో వేదోక్తములో ఆశీసులతో, వందిమాగుధుల స్తుతివాక్యములతో వేదోక్తములో ఆశీసులతో, అంతఃపురము ఆనందముతో, అంతఃపురము ఆనందముతో అలరాజను అనూహ్య కాంతితో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఆ రకంగా నారాయణుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా నలుగురుగా ఈ భూమి మీద అడుగు పెడితే చూస్తూ చూస్తూ 12 రోజులు వచ్చేశాయి. ఇంకా కులగురు అయినటువంటి వశిష్ఠుల వారు వారందరికీ నామకరణం చేయిస్తున్నాడు. సామాన్యుడా వశిష్ఠుల వారు ఎంత గొప్ప పేర్లు పెట్టారంటే, రమంతే ఇతి రామః, ఎవరిని చూస్తే ఆనందం కలుగుతుందో, ఎవరిని చూస్తే భయాలు పోతాయో, ఎవరిని చూస్తే అదృష్టాలు కలిసి వస్తాయో అటువంటి ఆయనకి రామ అని పేరు పెట్టాడు. రమంతే ఇతి రామః, భవిష్యత్తులో రాజభారాన్ని మొయ్యాల్సి వస్తుందని రెండవ వాడికి భరతుడని పేరు పెట్టాడు. మూడవ వాడికి సకల లక్షణాలతోటి ఉంటాడు కాబట్టి, ఎంతో సోదర ప్రేమతో ఉంటాడు కాబట్టి, సద్గుణవంతుడు కాబట్టి లక్ష్మణుడు అని పేరు పెట్టాడు. అలాగే నాలుగవ వారికి రాజ్యభారాన్ని మోసే సమయంలో రాముడు వనవాస జీవితాన్ని స్వీకరిస్తే, భరతుడేమో పాదుకా పట్టాభిషేకం చేసుకుని అయోధ్య నగరానికి దూరంగా ఉంటే, అయోధ్య నగరాన్ని అంతటినీ కాపలా కాయాలి కాబట్టి ఏ శత్రువులు అయోధ్య నగరంపై దండెత్తకుండా ఉండటానికి ఆ నాలుగవ వాడికి శత్రుఘ్నుడు అనే పేరు పెట్టారు. ఆ రకంగా ఈ నామకరణ మహోత్సవం జరుగుతోంది. 12వ రోజు రాజసుతులకు నామకరణము చేసే వశిష్ఠుడు. 12వ రోజు రాజసుతులకు నామకరణము చేసే వశిష్ఠుడు. మొదటి వానికి
శ్రీరాముడని, రెండవ వానికి భరతుడని, మొదటి వానికి శ్రీరాముడని, రెండవ వానికి భరతుడని, మూడవ వానికి లక్ష్మణుడని, నాల్గవ వానికి శత్రుఘ్నుడని, మూడవ వానికి లక్ష్మణుడని, నాల్గవ వానికి శత్రుఘ్నుడని, నలుగురు కొడుకుల తండ్రి దశరథుడు, నలుగురు కొడుకుల తండ్రి దశరథుడు, చతుర్ముఖుడే అని పిలిచినాడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అలాగ రోజులు గడిచిపోతున్నాయి. చూస్తూ చూస్తూ 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆనందం ఎలా ఉంటుందంటే కాలం తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది. నలుగురు కొడుకులను చూసుకుని తండ్రి దశరథ మహారాజు ఎంతో మురిసిపోతున్నాడు. ఇంకా అప్పుడే ఆయన దృష్టి ఎంత దూరం వెళ్ళిందంటే వశిష్ఠులు వారిని పిలిచి, మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మంచి యోగ్యత కలిగినటువంటి కన్యలు లభించినట్లయితే వాళ్ళకి వివాహం చేయాలని సంకల్పం కలుగుతోంది. తమరు ఏమంటారో అని చర్చిస్తున్న సమయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దినదిన ప్రవర్ధమానులు కాగా, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దినదిన ప్రవర్ధమానులు కాగా, ఉపనయనాది సంస్కారములందగా సకల శాస్త్రముల ఆరితేరగా, ఉపనయనాది సంస్కారములందగా సకల శాస్త్రముల ఆరితేరగా, నలుగురు సుతులను దశరథుడు గని మదిలో పొంగి మంచి రోజు గని, నలుగురు సుతులను దశరథుడు గని మదిలో పొంగి మంచి రోజు గని, వశిష్ఠాదుల పిలిపించినాడు, వశిష్ఠాదుల పిలిపించినాడు, పెండ్లి విషయములు యోచించినాడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. చేతికి అందొచ్చిన కొడుకులను చూసి మురిసిపోతున్నటువంటి దశరథ మహారాజు వశిష్ఠుల వారిని పిలిపించి, మన పిల్లలకి యోగ్యులైనటువంటి కన్యలు లభించినట్లయితే వివాహం చేయించాలని ఆశ కలుగుతోందండి అని చర్చిస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఊడిపడ్డాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడంటే అందరికీ భయమే. ఆయనకి కోపం ముక్కు మీద ఉంటుంది.
ఎవరిని ఎప్పుడు ఏమంటాడో, ఏ రకమైనటువంటి శాపంతో శపిస్తాడో అందరికీ భయాన్ని కలిగించేటటువంటి వాడు. అటువంటి విశ్వామిత్రుడు ఉన్నట్టుండి ఊడిపడేటప్పటికి దశరథ మహారాజుకు భయం కలిగింది. ఆనందంలో ఉన్నాడేమో, వెనక ముందు ఆలోచించట్లేదు. పరుగు పరుగున పోయాడు, స్వాగతం పలికాడు, అతిథి సత్కారాలన్నీ చక్కగా చేశాడు, గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఎందుకు వచ్చారు మహర్షి, ఏం కావాలో కోరుకోండి, అది వెంటనే నేను తీరుస్తానని అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ సమయానికి విశ్వామిత్రుడు దశరథుని గణాయే తెంచినాడు. ఆ సమయానికి విశ్వామిత్రుడు దశరథుని గణాయే తెంచినాడు. దశరథుడొసగిన పూజలందుకొని కుశలములడిగి దీవెనలొసగి. దశరథుడొసగిన పూజలందుకొని కుశలములడిగి దీవెనలొసగి. కార్యార్థిగానే వచ్చినాడనని దశరథునితో గాధేయుడు పలుకగా. కార్యార్థిగానే వచ్చినాడనని దశరథునితో గాధేయుడు పలుకగా. ఎంతటి కార్యము నైన జేతునని, ఎంతటి కార్యము నైన జేతునని మోరుబల్కెను భూపతి బాసగ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సమాజం ఎప్పుడైనా బాగుండాలంటే అందరూ సహకరించాల్సిందే. అందరి యొక్క సమిష్టి కృషి వల్లే సమాజం ఎప్పుడూ బాగుపడుతుంది. ఎవరో ఒక్కరు చేసేటటువంటి పని వల్ల సమాజానికి ఇబ్బంది కలుగుతుంది, కానీ సమాజం బాగుండాలంటే అందరి యొక్క సమిష్టి కృషి సంపూర్ణంగా సమర్పణ జరగాల్సిందే. అలాగే మన పూర్వీకులు, మన పెద్దలు ఏం చేసినా మనమంతా బాగుండాలని వాళ్ళంతా కష్టపడ్డారు. రామాయణం కూడా మనకు అదే తెలియజేస్తోంది. నారాయణుడు వైకుంఠాన్ని వదిలిపెట్టి భూమి మీద అడుగుపెట్టాడు. భూమి మీద ధర్మాన్ని సత్యాన్ని నిలబెట్టాలని, అలాగే సమస్త మానవజాతి ఉద్ధరింపబడాలని, ఒక గుర్తింపు కలగాలని, మానవులకు ఒక గుర్తింపు పెరగాలని ఉద్దేశం చేత మనుష్యలోకంలో ఆయన సంచరించి మన అందరినీ ఉద్ధరించి మన జీవితాలకి ధన్యత కలిగించాడు. సదా భగవంతుడు ఎప్పుడెప్పుడు మానవులకి భూమికి కష్టం కలుగుతుందో అప్పుడప్పుడు ఏదో రూపంలో వచ్చి మనందరినీ అనుగ్రహించాడు. అలాగా రావణాసురు చేత పీడింపబడుతున్నటువంటి ఈ ముల్లోకాల అన్నిటి నుంచి మనందరినీ రక్షించాలని ఉద్దేశం చేత ఆ నారాయణుడు రాముడు కింద కౌసల్య గర్భాన ఉద్భవించాడు. అయితే మానవ ధర్మాలకు లోబడి ఉండటం చేత తాను ఇంత మహత్తరమైనటువంటి కార్యాన్ని జయించాలంటే తాను కూడా ఒక గురువు దగ్గర శిక్షణ పొందాలి. అన్నీ తెలిసినటువంటి పరమాత్ముడికి మళ్ళీ అన్నీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఈ భూమి కలిగించింది. అంత గొప్ప పుణ్యభూమి ఈ భూమి. అందుకే ఈ భూమి మీద సంచరించే ప్రతి మానవుడు చాలా గొప్పవాడు, చాలా అదృష్టవంతుడు. సకల సుఖాలు దుఃఖాలు అన్నిటినీ జయించి పుణ్యప్రాప్తిని పొంది మోక్ష సాధనకు యోగ్యమైనటువంటి భూమి ఈ భూమి. నారాయణుడికైనా, ఈశ్వరుడికైనా, దేవతలకైనా, ఋషులకైనా స్థిరమైనటువంటి గొప్ప ఆవాసం ఈ భూమి. అటువంటి భూమిని మరి రక్షించడానికి ఆ రాముడు వస్తే మహాత్ములు ఊరికే ఉంటారా? వారు ఏది చేసినా
దాని యొక్క అర్థం పరమార్థం లోకహితానికే కదా. అందుకే విశ్వామిత్రుడు కావాలని రాముడి దగ్గరికి ఒక యాగం అనే నెపం ఎంచుకుని ఆ రాముణ్ణి తనతోటి తీసుకువెళ్ళి సకల విద్యలు ఆయనకి నేర్పాలని ఉద్దేశం చేత వారు ఈ దశరథ మహారాజు కొలువులోకి వచ్చారు. 16 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఆ రాముణ్ణి చూసి ఎంతో ముచ్చట పడిపోతున్నటువంటి దశరథ మహారాజు దగ్గరికి వచ్చి, నీ రాముణ్ణి నాతోటి పంపించవయ్యా అనంటే అది మామూలు విషయమా? అందున రాక్షసులతోటి యుద్ధం చేయాలంటే మామూలు విషయమా? ఆ మాట విని తట్టుకోగలడా? ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అందుకే మనం ఎవరికైనా మాటిచ్చేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట ఇవ్వాలని, మాట ఇచ్చిన తర్వాత మాటను తీసుకోలేమని రామాయణం మనకు అందిస్తున్నటువంటి ఒక గొప్ప సందేశం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. నేనొక యాగము చేయబూనితి, దానికి రక్షణము కోరవచ్చితి. నేనొక యాగము చేయబూనితి, దానికి రక్షణము కోరవచ్చితి. అసుర వీరుల మారీచ సుబాహులు మమ్మందర పీడించుచున్నారు. అసుర వీరుల మారీచ సుబాహులు మమ్మందర పీడించుచున్నారు. రక్తమాంసములు వేదిని జిమ్ముచు యజ్ఞము విఘ్నము చేయుచున్నారు. రక్తమాంసములు వేదిని జిమ్ముచు యజ్ఞము విఘ్నము చేయుచున్నారు అని బల్కెను విశ్వామిత్రమౌని, అని బల్కెను విశ్వామిత్రమౌని. దశరథుని గని ఆలకింపుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ రాక్షసులు మాయోపేతులు రావణుడంపిన మహాబలులు. ఆ రాక్షసులు మాయోపేతులు రావణుడంపిన మహాబలులు. వారిని శపించి మసి చేతుగాని దీక్ష గునుటచే మిన్నకుంటిని. వారిని శపించి మసి చేతుగాని దీక్ష గునుటచే మిన్నకుంటిని. అసురుల గూల్చు వీరాధి వీరుడు ఇందున్నాడని ఇటు వచ్చితిని. అసురుల గూల్చు వీరాధి వీరుడు ఇందున్నాడని ఇటు వచ్చితిని అని బల్కెను విశ్వామిత్రమౌని, అని బల్కెను విశ్వామిత్రమౌని. దశరథుని గని ఆలకింపుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శ్రీ రఘురాముడు బాలుడు నీకు, జగదభిరాముడు ధీరుడు మాకు. శ్రీ రఘురాముడు బాలుడు మీకు, జగదభిరాముడు ధీరుడు మాకు. అలకలాడు ముద్దు బిడ్డడు మీకు, జగములేలు పరమాత్ముడు మాకు. అలకలాడు ముద్దు బిడ్డడు మీకు, జగములేలు పరమాత్ముడు మాకు. కావున రాముని నాతో బంపుము, వాత్సల్యముతో వెనుకాడకుము. కావున రాముని
రాముని నాతో బంపుము వాత్సల్యముతో వెనుకాడకుము అని బల్కెను విశ్వామిత్రముని అని బల్కెను విశ్వామిత్రముని దశరథుని గని ఆలకింపుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ బాసచేతునా మాటలు నమ్ముము చూచుకొందునే రాముని క్షేమము బాసచేతునా మాటలు నమ్ముము చూచుకొందునే రాముని క్షేమము ముల్లోకముల కీర్తి గడిల్చెడు పలు విద్యలునే రాముని కొసగెద ముల్లోకముల కీర్తి గడిల్చెడు పలు విద్యలునే రాముని కొసగెద రక్షగనేను రాముని కుండెద రాక్షస వీరుల కూల్పగజేచద రక్షగనేను రాముని కుండెద రాక్షస వీరుల కూల్పగజేచద అని పల్కెను విశ్వామిత్రముని అని పల్కెను విశ్వామిత్రముని దశరథుని గని ఆలకింపుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ రాముని దివ్య తేజమే చాలు అసురులు బెదిరి పారిపోవుటకు రాముని దివ్య తేజమే చాలు అసురులు బెదిరి పారిపోవుటకు రాముని బాణము ఒకటే చాలు అసురులు రణమున ఒరిగిపోవుటకు రాముని బాణము ఒకటే చాలు అసురులు రణమున ఒరిగిపోవుటకు అంతటి రాముడు ఒకడే చాలు నా యాగమును కాపాడుటకు అంతటి రాముడు ఒకడే చాలు నా యాగమును కాపాడుటకు అని పల్కెను విశ్వామిత్రముని అని పల్కెను విశ్వామిత్రముని దశరథుని గని ఆలకింపుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ నాకు తెలుసు శ్రీరాముని విషయము కావలనన్నని మంత్రుల నడుగుము నాకు తెలుసు శ్రీరాముని విషయము కావలనన్నని మంత్రుల నడుగుము వశిష్ఠాదుల సమ్మతి గొనుము అప్పుడే రాముని నాతో బంపుము వశిష్ఠాదుల సమ్మతి గొనుము అప్పుడే రాముని నాతో బంపుము యాగము జరిగెడు 10 రోజులును రాముడు నాతో ఉండిన చాలును యాగము జరిగెడు 10 రోజులును రాముడు నాతో ఉండిన చాలును అని బల్కెను విశ్వామిత్రముని అని బల్కెను విశ్వామిత్రముని దశరథుని గని ఆలకింపుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ
నే పలికెదా సీతారామ కథ. విశ్వామిత్రుడికి వెనక ముందు ఆలోచించకుండా దశరథ మహారాజు మాటిచ్చాడు. ముందుకు వెళ్ళలేడు, మాట తప్పలేడు. ఒక పెద్ద సమస్య. సాధారణంగా ఎవరికైనా సరే వాళ్ళ కుటుంబాల్లో నిజమైనటువంటి సంపద ఏదైనా ఉన్నదంటే వాళ్ళ యొక్క సంతానమే. ఆ సంతానాన్ని ఏదైనా ఒక సాహసపూరితమైనటువంటి పనికి సహకరించమని పంపించమంటే ఆ తల్లిదండ్రులు పంపిస్తారా? అందున కలగక సంతాన భాగ్యాన్ని పొందాడు దశరథ మహారాజు. 4 కొడుకులతోటి దేవేంద్రుడి కంటే గొప్పవాడుగా తన ఆనందంతో జీవిస్తున్నటువంటి ఆ దశరథ మహారాజు 16 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఆ పసికందులను చూసుకుని ఎంతో మురిసిపోతున్నాడు. అటువంటి సమయంలో ఈ విశ్వామిత్రుడు రావటం, ఆనందంగా ఉన్నాడేమో, వెనక ముందు ఆలోచించకుండా మాటివ్వటం. ఎప్పుడైతే విశ్వామిత్రుడు యాగమనే నెపాన్ని ఎంచుకుని నీ కొడుకుని నాతోటి పంపించాలని కోరాడో ఆ మాట విని తట్టుకోలేకపోయాడు. భోరున్మని విలపించాడు. అంతేకాకుండా తన తండ్రి ప్రేమ అడ్డొచ్చి ఇచ్చిన మాటను కూడా తప్పటానికి సిద్ధపడుతున్నాడు. ఆ విశ్వామిత్రుని బ్రతిమాలుకుంటున్నాడు. రాముని విడిచినే బ్రతుకజాలను, రాముడే ప్రాణము, రాముడే సర్వము. రాముని విడిచినే బ్రతుకజాలను, రాముడే ప్రాణము, రాముడే సర్వము. 16 నిండని రాముడు అసురులతో పోరాడజాలడు. 16 నిండని రాముడు అసురులతో పోరాడజాలడు. కామరూపులో రాక్షసులతోడ సమరము చేయగా రాముడు నేర్వడు. కామరూపులో రాక్షసులతోడ సమరము చేయగా రాముడు నేర్వడు అని దశరథుడు దీనస్వరమున, అని దశరథుడు దీనస్వరమున గాధేయునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికదా సీతారామ కథ. స్వామి నేను వినియున్నాను దశకంఠుని అకుంఠిత బలమును. స్వామి నేను వినియున్నాను దశకంఠుని అకుంఠిత బలమును. వాని గాని వాని మృత్యులగాని ఎదిరింపలేరు ఎవ్వరు గాని. వాని గాని వాని మృత్యులగాని ఎదిరింపలేరు ఎవ్వరు గాని. కావలెనన్నా నేనే వచ్చద తగు బలములతో యాగముగాచెద. కావలెనన్నా నేనే వచ్చద తగు బలములతో యాగముగాచెద అని దశరథుడు
కంపిత స్వరమున అని దశరథుడు కంపిత స్వరమున గాధేయునకు విన్నవిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికెద సీతారామ కథ. ఆజ్యము బోసిన అగ్నివోలే విశ్వామిత్రుడు ఆగ్రహముందే. ఆజ్యము బోసిన అగ్నివోలే విశ్వామిత్రుడు ఆగ్రహముందే. ఏ కార్యమైన చేయుదునంటివి నా కోరిక నెరవేర్చునంటివి. ఏ కార్యమైన చేయుదునంటివి నా కోరిక నెరవేర్చునంటివి. ఇప్పుడీ రీతిగా మాట దాపితివి రఘువంశమునకు మచ్చ తెచ్చితివి. ఇప్పుడీ రీతిగా మాట దాపితివి రఘువంశమునకు మచ్చ తెచ్చితివి. అని గర్జించుచు దిక్కుల దరగా అని గర్జించుచు దిక్కుల దరగా గాధేయుడు మరలి వెడలిపోవగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఎప్పుడైతే దశరథ మహారాజు ఇచ్చిన మాట తప్పాడని విశ్వామిత్రుడు గ్రహించాడో ఆవేశంతో ఊగిపోతూ గర్జిస్తూ నీ కొడుకును నీ దగ్గరే ఉంచుకో అని ఆవేశంగా మాట్లాడుతూ కోపంతో తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో రఘువంశం యొక్క కులగురు అయినటువంటి శాంతమూర్తి బ్రహ్మర్ష పదవిని పొందినటువంటి ఆ వశిష్ఠుల వారు లేచారు. విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి శాంతింపజేసి కూర్చోబెట్టి ఏకాంతంగా దశరథ మహారాజుతోటి విశ్వామిత్రుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అటువంటి విశ్వామిత్రుడి యొక్క చేతిలో మన శ్రీరామచంద్రుని పెట్టి పంపించినట్లయితే అతని తపశ్శక్తితోటి పొందినటువంటి దివ్యాస్త్రాలన్నీ మన శ్రీరామచంద్రుడికి ఇవ్వాలని యాగమనే నెపమెంచుకుని ఇక్కడికి వచ్చాడు. అంతేకాని కావాలంటే విశ్వామిత్రుడు ఈ రాక్షసుల్ని తన తపోశక్తి చేత భస్మం చేయలేక కాకపోతే తన తపశ్శక్తినంతా మన రాముడికి ఇవ్వాలనే ఉద్దేశం చేత ఆయన ఇక్కడికి వచ్చాడు. రాముణ్ణి వాడితో పంపించటం వల్ల మన రాముడికి మరింత మేలు జరుగుతుంది. ధైర్యంగా పంపించు, సందేహించకు అని హితవు చెప్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. దశరథ రాజా జాగుసేయకుము కౌశుకుతోడ రాముని బంపుము. దశరథ రాజా జాగుసేయకుము కౌశుకుతోడ రాముని బంపుము. అస్త్రశస్త్ర మంత్రజ్ఞుడు సిద్ధుడు ధర్మరూపుడు విశ్వామిత్రుడు. అస్త్రశస్త్ర మంత్రజ్ఞుడు సిద్ధుడు ధర్మరూపుడు విశ్వామిత్రుడు. అంతటివాడు తోడుండు వరకు తక్కువేమి మన రామచంద్రునకు. అంతటివాడు తోడుండు వరకు తక్కువేమి మన
రామచంద్రునకు అని బల్కెను వశిష్ఠ మహాముని అని బల్కెను వశిష్ఠ మహాముని దశరథుని గని సంకోచము వలదని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ రఘువంశమున జనించిన వాడవు ముల్లోకముల పెరొందిన వాడవు రఘువంశమున జనించిన వాడవు ముల్లోకముల పెరొందిన వాడవు సకల ధర్మములు తెలిసిన వాడవు ఎన్నో వ్రతములు సలిపిన వాడవు సకల ధర్మములు తెలిసిన వాడవు ఎన్నో వ్రతములు సలిపిన వాడవు ధైర్యవంతుడవు శ్రీమంతుడవు కాబోకుము ఆడి తప్పిన వాడవు ధైర్యవంతుడవు శ్రీమంతుడవు కాబోకుము ఆడి తప్పిన వాడవు అని బల్కెను వశిష్ఠ మహాముని అని బల్కెను వశిష్ఠ మహాముని దశరథుని గని స్వధర్మము జయమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ రాముని జనన విశేషములెరిగి వానికి తన శక్తులు వదలచి రాముని జనన విశేషములెరిగి వానికి తన శక్తులు వదలచి యాగరక్షయని నెపమెన్నుకొని రామచంద్రుని కోరెను గాని యాగరక్షయను నెపమెన్నుకొని రామచంద్రుని కోరెను గాని కౌశుకుండు అసురులందరిని క్షణములోన దహ్యోపలేకన కౌశుకుండు అసురులందరిని క్షణములోన దహ్యోపలేకన అని బల్కెను వశిష్ఠ మహాముని అని బల్కెను వశిష్ఠ మహాముని దశరథుని గని యథార్థమెరుగుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అమృతమును రక్షించు అగ్నివలే రాముని కౌశికుడు కాపాడునులే అమృతమును రక్షించు అగ్నివలే రాముని కౌశికుడు కాపాడునులే అస్త్రశస్త్రముల ఇతని సమానుడు నేటికి లేడు ఏ నాటికి ఉండడు అస్త్రశస్త్రముల ఇతని సమానుడు నేటికి లేడు ఏ నాటికి ఉండడు కావున రాముని గాధేయునితో పంపితీరుము ఆనందముతో కావున రాముని గాధేయునితో పంపితీరుము ఆనందముతో అని బల్కెను వశిష్ఠ మహాముని అని బల్కెను వశిష్ఠ మహాముని దశరథుని గని కర్తవ్యమిదేనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద
సీతారామ కథ. వశిష్ఠుల వారి యొక్క మాటలు విన్న దశరథ మహారాజు భయాన్ని పోగొట్టుకున్నాడు, ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. రాముడిని పిలిపిస్తే రాముడు వెంట లక్ష్మణుడు కూడా వచ్చాడు. వాళ్ళిద్దరికీ విశ్వామిత్రుని పరిచయం చేశాడు. విశ్వామిత్రులు వారు యాగాన్ని సంకల్పించారు. దాని రక్షణ కొరకై మీరిద్దరూ వారితోటి వెళ్ళాలి. వారు ఏది చెప్తే అది చేయాలి. ఇక నుంచి మీరిద్దరూ వారిని అనుసరించాలని ఏమంటున్నాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. వశిష్ఠుని మాట దశరథుడు విని రామలక్ష్మణుల రావించుకొని. వశిష్ఠుని మాట దశరథుడు విని రామలక్ష్మణుల రావించుకొని. వాత్సల్యముతో కౌగిలించుకొని శిరములు మూర్కొని ముద్దాడుకొని. వాత్సల్యముతో కౌగిలించుకొని శిరములు మూర్కొని ముద్దాడుకొని. పలుకలేక పల్కె కుమారులగని కౌశుకుతోడా పోయిరడని. పలుకలేక పలికె కుమారులగని కౌశుకుతోడా పోయిరడని. విశ్వామిత్ర శ్రీ రామ సంగమము, విశ్వామిత్ర శ్రీ రామ సంగమము, దైవ నిర్ణయము జగదుద్ధారము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. కౌశికునానా జవదాటకుడు అతని యాగమును సంరక్షించుడు. కౌశికునానా జవదాటకుడు అతని యాగమును సంరక్షించుడు. అతనిని వీడి ఎటుబోవకుడు, అతడే మీకు సర్వరక్షకుడు. అతనిని వీడి ఎటుబోవకుడు, అతడే మీకు సర్వరక్షకుడు అని దశరథుడు కుమారులగని హితవు తెల్పెను మరువబోకుడని. అని దశరథుడు కుమారులగని హితవు తెల్పెను మరువబోకుడని. విశ్వామిత్ర శ్రీ రామ సంగమము, విశ్వామిత్ర శ్రీ రామ సంగమము, దైవ నిర్ణయము జగదుద్ధారము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. తల్లిదండ్రులు వశిష్ఠాదులు మంత్రివర్యులు పురోహితులు. తల్లిదండ్రులు వశిష్ఠాదులు మంత్రివర్యులు పురోహితులు. మంగళకరమౌ దీవెనలిడగా మంగళధ్వనులు మోరు మ్రోగగా. మంగళకరమౌ దీవెనలిడగా మంగళధ్వనులు
మారుమ్రోగగా దశరథుండు శ్రీరామ లక్ష్మణుల గాధేయునకు అప్పగించెను. దశరథుండు శ్రీరామ లక్ష్మణుల గాధేయునకు అప్పగించెను. విశ్వామిత్ర శ్రీరామ సంగమము, విశ్వామిత్ర శ్రీరామ సంగమము, దైవ నిర్ణయము జగదుద్ధారము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. వెడలెను రాముడు కోదండముగొని కౌశికుతో సౌమిత్రిని దోడ్కొని. వెడలెను రాముడు కోదండముగొని కౌశికుతో సౌమిత్రిని దోడ్కొని. బ్రహ్మ వెంటన సత్యుల ఓలే మునివరుని వెంట ఇరువురు సాగిరి. బ్రహ్మ వెంటన సత్యుల ఓలే మునివరుని వెంట ఇరువురు సాగిరి. అంబుల పొదలు రెండేసి ధరించి మూడు పడగల నాగుల బోలిరి. అమ్ముల పొదలు రెండేసి ధరించి మూడు పడగల నాగుల బోలిరి. ఉడుము చర్మముతో చేసిన తొడుగులు, ఉడుము చర్మముతో చేసిన తొడుగులు రెండు చేతులకు కుదురుగా దొడిగిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ధనుర్ధారులై ఖడ్గదారులై రామలక్ష్మణులు మునితో వెడలిరి. ధనుర్ధారులై ఖడ్గదారులై రామలక్ష్మణులు మునితో వెడలిరి. అడవుల బడి బహుదూరము నడిచి పావన సరయూ తీరము చేరిరి. అడవుల బడి బహుదూరము నడిచి పావన సరయూ తీరము చేరిరి. ఆ నిర్మల పవిత్ర నీరముల ఆచమించి శుచి అయిన రామునకు. ఆ నిర్మల పవిత్ర నీరముల ఆచమించి శుచి అయిన రామునకు. బలాతి బల హనుమంత్రముల, బలాతి బల హనుమంత్రముల విశ్వామిత్రుడు ఉపదేశించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ రకంగా సాయంత్రం సమీపిస్తోంది. వీళ్ళంతా కూడా అయోధ్య నగరాన్ని దాటారు. సరయూ నదీ తీరాన్ని చేరారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇద్దరిని చూసి మదిలో పొంగిపోతున్నాడు. సాక్షాత్ ఆ నారాయణుడే ఒక బాలుడు రూపంలో ఇప్పుడు నా అడుగులో అడుగు వేసుకుని నన్ను వెంబడిస్తున్నాడే. ఆహా రామా, ధన్యుడు అయ్యా నువ్వు, ఎంత గురుభక్తి నీకు అని మదిలో పొంగిపోతూ ఇంకా అనుకుంటున్నాడు. వీళ్ళకి ఇప్పటి నుంచే మంత్రోపదేశం చేస్తే మేలని బల అతిబల అనే రెండు దివ్యమైనటువంటి మంత్రాలను వీళ్ళిద్దరికీ ఉపదేశించాడు. ఎంత గొప్ప మంత్రాలంటే ఆ మంత్రం యొక్క బలం వల్ల ఆకలి దప్పులుండవు, అలసటలుండవు, ఎవరు వారిని ఎదిరించలేరు, అన్ని విద్యల్లోనూ వారు ఆరితేరిపోతారు. అంతటి గొప్ప మంత్రాల్ని ఆ విశ్వామిత్రుడు రామలక్ష్మణులిద్దరికీ ఆ సరయూ నది తీరాన ఉపదేశించాడు.
ఆ మంత్రాలు స్వీకరించిన తర్వాత వాళ్ళు సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నారు. ఎలా ఉన్నదంటే, బలాతి బల మహామంత్రముల నీవు జపించిన కలుగు శుభములు. బలాతి బల మహామంత్రముల నీవు జపించిన కలుగు శుభములు. ఆకలి దప్పులు అలసటలుండవు, అమరులు నిన్ను ఎదిరించలేరు. ఆకలి దప్పులు అలసటలుండవు, అమరులు నిన్ను ఎదిరించలేరు. సకల విద్యల విజ్ఞానముల ఎదురుండరు నీకు ముల్లోకముల. సకల విద్యల విజ్ఞానముల ఎదురుండరు నీకు ముల్లోకముల. అని ముని దెల్పెను రాముని వినుమని, అని ముని దెల్పెను రాముని వినుమని. బలాతి బల మంత్ర మహిమల శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. కోటి సూర్య సమాన తేజుడై వెలిగెను రాముడు మంత్రసిద్ధుడై. కోటి సూర్య సమాన తేజుడై వెలిగెడు రాముడు మంత్రసిద్ధుడై. గురువందనాది కార్యములన్నీ సాయంకాలమే ముగించుకొని. గురువందనాది కార్యములన్నీ సాయంకాలమే ముగించుకొని. సరయూ నది దక్షిణ తీరమున తృణములతో సజ్జలు పరచుకొని. సరయూ నది దక్షిణ తీరమున తృణములతో సజ్జలు పరచుకొని. గురువచనములే లాలన కాగా, గురువచనములే లాలన కాగా. రాజసుతులు నిద్రించిరి హాయిగా, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని ఈనాటికి కూడా తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని సుప్రభాత సేవతో మనం మేల్కొల్పుకుంటున్నాము. భగవంతుణ్ణి మేల్కొల్పే శక్తి ఎవరికీ లేదు. కేవలం మన ఆనందం గురించి ఆ భగవంతుణ్ణి అలా ఆరాధిస్తూ కీర్తిస్తున్నాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ నారాయణుడు సత్యయుగంలో నృసింహుడుగా, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడిగా, కలియుగంలో శ్రీనివాసుడిగా, యోగంలో కొంత, యోగ నిద్రలో కొంత, ఉత్తరాయణంలో కొంత, దక్షిణాయనంగా కొంత, కాలరూపంలో కొంత, కాంతి రూపంగా కొంత, సమస్త లోకాల్లో ప్రకాశిస్తూ సృష్టి స్థితిలయకారకుడైనటువంటి సమస్త సృష్టికి ఆధారభూతమై సృష్టిని నడిపిస్తున్నాడు ఆ నారాయణుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నట్టు ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగితే ఆ పరమాత్ముడే ధర్మాత్ముడై ధర్మాచారి అయి ధర్మస్థాపన చేస్తున్నాడు. త్రేతాయుగంలో రావణుడు లోకకంటకుడుగా మారాడు. అటువంటి రావణుని
వధించడానికి సాక్షాత్తు నారాయణుడే కదలడం అనివార్యమైంది. ఒక నరుని రూపంలో కౌసల్య గర్భాన జన్మించిన ఓ రామ, ఆ కౌసల్య తల్లి ఎంత ధన్యురాలయ్యా అని ఆ కౌసల్యాదేవికి నమస్కరిస్తూ, ఆహా కౌసల్యా తల్లి, ఆ నారాయణునే నువ్వు కన్న కొడుకుగా పొందటం ఎంత భాగ్యమో కదా తల్లి అని ఆ విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి భావోద్వేగంతో బొటబొట కన్నీళ్లు కారుస్తూ ఆనందభరితుడై దర్బలు పరిచిన రాతిబండ మీద హాయిగా నిద్రపోతున్నటువంటి శ్రీరామచంద్రుని చూసి ఎంతగానో మురిసిపోతున్నాడు విశ్వామిత్రుడు. అలనాడు పాలకడలిలో శేషతల్పం మీద లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణ్ణి క్షణకాలం దర్శించాలన్న ఎంతో గొప్ప ఆశే కదా. కానీ ఆ నారాయణుడే ఒక పసిబాలుడు రూపంలో హాయిగా నిద్రపోతూ నా అడుగులో అడుగు వేసి నన్ను నడిపిస్తూ నన్ను నిలిపిన ఓ రామా, నేను ధన్యుణ్ణి కదయ్యా. అన్నిటికీ అందరికీ ఆధారమైన నీవు, అన్నీ తెలిసిన నీకే నేను గురువు అవ్వడం నా జన్మభాగ్యమే కదా అని విశ్వామిత్రుడు ఆనందభరితుడై శ్రీరామచంద్రుణ్ణి ఎంతో సుకుమారంగా సూర్యోదయ సమయంలో సూర్యనారాయణ్ణి స్తుతిస్తున్నట్టుగా శ్రీరామచంద్రుని, రామా శ్రీరామ, లేనాయనా, సమయం మీరకముందే మేల్కో నాయనా, కాలకృత్యాలు తీర్చుకో నాయనా, బయలుదేరాలి నాయనా అని ఎంతో సుకుమారంగా ఆ శ్రీరామచంద్రుని కీర్తిస్తూ శుతిమెత్తగా మేల్కొలుపుతున్నాడు విశ్వామిత్రుడు. ఆహా, నాకు ఎంత గొప్ప భాగ్యం కదా. నరుడుగా ఉన్న నారాయణ్ణి, ఏకాంతంగా నాతోటే ఉన్న నారాయణ్ణి మేల్కొల్పే భాగ్యం నాకే కలిగింది కదా. ఆహా కౌసల్యా తల్లి, ఎంత భాగ్యాన్ని నాకు అనుగ్రహించావు తల్లి అని ఆ కౌసల్యను నమస్కరిస్తూ శ్రీరామచంద్రుణ్ణి మేలుకొల్పుతున్నాడు. ఎంత చక్కగా మేలుకొల్పుతున్నాడో తెలుసుకుందాం. కౌసల్యా సుప్రజా రామా, పూర్వ సంధ్యా వేళాయలౌమా, కౌసల్యా సుప్రజా రామా, పూర్వ సంధ్యా వేళాయలౌమా, నియమిత కర్మలు ఆచరించుమా, పెందల కడనే వెడలవలసుమా, నియమిత కర్మలు ఆచరించుమా, పెందల కడనే వెడలవలసుమా, అనుగాధేయుని మేలు కొలుపు విని రామలక్ష్మణులు నిద్ర మేలుకొని, అనుగాధేయుని మేలు కొలుపు విని రామలక్ష్మణులు నిద్ర మేలుకొని, స్నాన సంధ్యలను ముగించుకొని, స్నాన సంధ్యలను ముగించుకొని, మునితో వెడలిరి అనుసరించుకొని, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే విశ్వామిత్రుడు వెంట రామలక్ష్మణులిద్దరూ వెళ్తున్నారో, మార్గమధ్యంలో అనేక గొప్ప గొప్ప సన్నివేశాలు, ఆశ్రమాలు, తీర్థాలు ఇవన్నీ కనబడుతుంటే రాముడు కలిగినటువంటి సందేహాలన్నీ విశ్వామిత్రుడిని అడిగి తెలుసుకుంటున్నాడు.
విశ్వామిత్రుడేమో ఎంతో గొప్పగా పొంగిపోతున్నాడు. ఆహా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఇవన్నీ నీ సృష్టే కదయ్యా. నువ్వు సృష్టించినటువంటి ఇవన్నీ కూడా మళ్ళీ నా ద్వారా తెలుసుకుంటున్నావా? ఎంత భాగ్యవంతుణ్ణయ్యా నేను అని పొంగిపోతూ మానవ రూపంలో ఉన్నటువంటి రాముడికి అన్నీ మళ్ళీ వివరించి చెప్తున్నాడు. ఈ భూమి మీద అనేక గొప్ప గొప్ప ఆశ్రమాలు వెలిశాయి. ఇది కర్మభూమి, పుణ్యభూమి. దీని యొక్క గొప్పతనం సామాన్యమైనటువంటిది కాదు, త్రిమూర్తులకు కూడా యోగ్యమైనటువంటిది. వాళ్ళు ఎప్పుడెప్పుడు తపస్సు చేసుకోవాలన్న ఈ పుణ్యభూమి మీద వచ్చేవారు. అటువంటి పుణ్యభూమి మీద అనేక ఆశ్రమాల్లో స్థాన్వాశ్రమం అనే ఒక ఆశ్రమం ఉంది. దాని గురించి ఎప్పుడైతే రాముడు అడిగాడో ఇంకా దాని వివరాలు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, సరయూ గంగా నదీ సంగమము దాపుననున్నది ఆశ్రమ పదము. సరయూ గంగా నదీ సంగమము దాపుననున్నది ఆశ్రమ పదము. పార్వతి తోడా పెండ్లికి పూర్వము పరమశివుడు చేసెను తపము. పార్వతి తోడా పెండ్లికి పూర్వము పరమశివుడు చేసెను తపము. మదనునిచే తపోభంగముంది త్రినేత్రుడట తగిల్చె మన్మధుని. మదనునిచే తపోభంగముంది త్రినేత్రుడట తగిల్చె మన్మధుని. అది పేరొందిన స్థాన్వాశ్రమమని, అది పేరొందిన స్థాన్వాశ్రమమని గాధేయుడు తెల్పే రాముని వినుమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రామలక్ష్మణ విశ్వామిత్రులు స్థాన్వాశ్రమమున ప్రవేశించిరి. రామలక్ష్మణ విశ్వామిత్రులు స్థాన్వాశ్రమమున ప్రవేశించిరి. యథావిధిగా ఆశ్రమవాసులు గాధేయాదుల సన్మానించిరి. యథావిధిగా ఆశ్రమవాసులు గాధేయాదుల సన్మానించిరి. సాయం సంధ్య వేళకు అందరూ జపతపములను ముగించుకొనిరి. సాయం సంధ్య వేళకు అందరూ జపతపములను ముగించుకొనిరి. మునివచనములే లాలన కాగా, మునివచనములే లాలన కాగా రాజసూతులు నిదురించిరి హాయిగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. వేకువజామున నిద్ర మేలుకొని విధులన్నిటినీ నెరవేర్చుకొని. వేకువజామున నిద్ర మేలుకొని విధులన్నిటినీ నెరవేర్చుకొని. ఆశ్రమవాసుల అనుమతి గైకొని కౌశికుడేగెను శిష్యుల దోడ్కొని. ఆశ్రమవాసుల అనుమతి గైకొని కౌశికుడేగెను
ఇద్దరు శిష్యుల దోడ్కొని గంగా నదిని దాటుచుండగా భీకరమైన ధ్వని వినరాగా గంగా నదిని దాటుచుండగా భీకరమైన ధ్వని వినరాగా ఆ వినుపిల్చెడు ధ్వని ఏమిటని ఆ వినుపిల్చెడు ధ్వని ఏమిటని శ్రీరాముడడిగే విశ్వామిత్రుని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ కైలాసగిరిపై బ్రహ్మ సృజించెను పావన మానస సరోవరమును కైలాసగిరిపై బ్రహ్మ సృజించెను పావన మానస సరోవరమును ఆ సరసు పొంగి ప్రవహించినది సరయూ నది అని పేరు పొందినది ఆ సరసు పొంగి ప్రవహించినది సరయూ నది అని పేరు పొందినది అయోధ్య నాటి ఇటు పారినది అలల ధ్వనులతో గంగ చేరినది అయోధ్య నాటి ఇటు పారినది అలల ధ్వనులతో గంగ చేరినది అని ముని తెలుపగా రామలక్ష్మణులు అని ముని తెలుపగా రామలక్ష్మణులు ప్రణతులిడిరియా మహానదులకు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ